చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ లాస్ట్ 1 year లోనే 2 lakh కేసెస్ దాకా సెక్షువల్ అబ్యూస్ మన కంట్రీలో రిపోర్ట్ అయ్యాయి. మన రిపోర్ట్ కాని కేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ మన పిల్లల్ని దీని గురించి ఎడ్యుకేట్ చేయడం. ఎలా ఎడ్యుకేట్ చేయాలని చాలా మందిలో ఉంటుంది. లెట్స్ గో త్రూ హౌ వీ కెన్ డూ దిస్. ఫస్ట్ థింగ్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రైవేట్ పార్ట్స్. ప్రైవేట్ పార్ట్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే అండర్ గార్మెంట్స్ తో గానీ స్విమ్ సూట్ తో గానీ కవర్ అయిన ఏరియాస్ ని ప్రైవేట్ పార్ట్స్ గా మనం చెప్పొచ్చు. యాజ్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్, బాయ్స్ లో అండర్ గార్మెంట్ తో కవర్ అయిన ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 ప్రైవేట్ పార్ట్స్, అండ్ గర్ల్స్ లో సేమ్ అండర్ గార్మెంట్ తో కవర్ అయిన ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆల్సో ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ 3 ప్రైవేట్ పార్ట్స్. దీని తర్వాత కొన్ని 4 సింపుల్ రూల్స్ మనం పిల్లలకి నేర్పించగలగాలి. ద ఫస్ట్ రూల్, ప్రైవేట్ పార్ట్స్ ని ఎవరైనా చూసినా, ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసినా, ప్రైవేట్ పార్ట్స్ గురించి మాట్లాడినా ఎక్సెప్ట్ ఫర్ క్లీనింగ్ అండ్ హెల్త్ పర్పసెస్, అది అన్సేఫ్. సెకండ్ రూల్, ఇలాంటి అన్సేఫ్ సిచ్యువేషన్స్ లో ఎక్స్పోజ్ అయినప్పుడు దే హ్యాస్ టు ఫర్మ్లీ సే నో అండ్ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. థర్డ్ రూల్, హెల్ప్ఫుల్ అడల్ట్ అంటే వాళ్ళ కన్సర్న్స్ ని జెన్యూన్ గా విని అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే హెల్ప్ఫుల్ అడల్ట్ ఈ జరిగిన సిచ్యువేషన్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫోర్త్ రూల్, ఆ హెల్ప్ఫుల్ అడల్ట్ పట్టించుకోలేదు అంటే పట్టించుకునేంత వరకు ఆ పర్సన్కి కానీ లేదంటే నెక్స్ట్ పర్సన్కి కూడా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఎస్కలేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం మన పిల్లలకి నేర్పిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు ఈ అబ్యూస్ నుంచి బయటపడేదానికి అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ.